నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాభివృద్ధి లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్న మచిలీపట్నం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగర్భ వనరులు, గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితాన్ని అలాగే రాజకీయ జీవితాన్ని గురించి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? అవునండి. ముందుగా మీకు అలాగే మీ పార్టీకి ఇంత అఖండ విజయాన్ని సాధించినందుకు గాను మా పీపుల్స్ న్యూస్ ఛానల్ తరపు నుంచి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రజా తీర్పుని, ఈ ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు? డెఫినెట్గా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అనేది చాలా అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాతే చాలా పెనుమార్పులు సంభవించినాయి. ఎందుకంటే ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలన కానీ, అట్లాగే బలహీన వర్గాలకి గుర్తింపునిచ్చి, రాజకీయ చైతన్యాన్నిచ్చి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి, పక్కా గృహ నిర్మాణం, జనతా వస్త్రాలు, ఒక ₹2 కిలో బియ్యం, ఇలాంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకి మొట్టమొదటి పునాది వేసింది తెలుగుదేశం పార్టీ. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు, ఉన్నటువంటి మానవ వనరులను ఎలా ఉపయోగించవచ్చు, ఆ రోజు ఐటీ రంగంలో కానీ, ప్రాజెక్టులు కానీ, బీఓటీ సిస్టమ్ కానీ, ఇలాంటి అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడిపించినటువంటి సందర్భాలు చూసాం. రాష్ట్ర విభజన ఒక ఉద్దేశపూర్వకంగా మరి తెలుగుదేశం పార్టీని చేయాలనో ఏదైనా కానీ దురదృష్టకర సంఘటన జరిగింది. విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అయితేనే సాధ్యమని చెప్పి ప్రజలను నమ్మి ఆ రోజున 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు చక్కటి పరిపాలన ఇచ్చాం, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని రాజధాని, 13 జిల్లాలకు కూడా ఆ రోజున 13 ప్రాంతాలను కూడా ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు అన్ని కార్యక్రమాలు చేశాం. కానీ మరి ఒక్క ఛాన్స్ అనిచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించి సొంత మీడియాలో దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఒక కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, అవినీతి అని చెప్పడం, ఇవన్నీ కూడా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మొత్తం కూడా స్మాష్ అయిపోయింది. అన్ని వర్గాలు, ఒకళ్ళు కాదు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు మొత్తం కూడా అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఆ ఎఫెక్టే మొన్న 2024 ఎన్నికల్లో 95% మ్యాండేట్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ రాలేదు. వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు. అలాగే మెజార్టీలు చూడండి, 60,000, 70,000, 80,000, 90,000. అసలు ఈ మెజార్టీలు ఇచ్చారంటే ప్రజలు ఎంత కసిగా ఓటేశారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ మనకు ఉంది. రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రావడానికి, మంచి ముందడుగులు పడటానికి ఆస్కారం ఉంది. ఆ దిశగానే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి అన్ని విధాలా కూడా దీన్ని, అవినీతిని చూసాం, అవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. అధికారులు తొత్తులుగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారు. అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ప్రక్షాళన చేసుకోవాలి. ఆ దిశగా చేస్తూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి అభివృద్ధి పదంలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది మేము బాధ్యతగా భావిస్తాము. ఏ విధమైనటువంటి మరి రాజకీయ వారసత్వం అనేది లేకుండా, మరి హేమీ లాంటి ఆల్రెడీ రాజకీయ వారసత్వం ఉండి అలాంటి వాళ్ళని కూడా మరి మీరు ఒక యువ రాజకీయ నాయకుడిగా మీ యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ రోజున ఇంత అఖండమైనటువంటి ఒక విజయాన్ని అయితే మీరు సొంతం చేసుకున్నారు. మీ ఈ రాజకీయ ప్రయాణాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే రాజకీయాలు అనే దానికి రావడానికి కారణం అంటే మావయ్య గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. అంతకు పూర్వం నుంచే మేము స్టూడెంట్ దీని దగ్గర నుంచి కూడా మేము చాలా, నేను అక్కడ ఎవరైనా సమస్యలు ఉంటే ఇబ్బందులు ఉంటే అట్లా మేము ఫాలో అవుతూ వచ్చేవాళ్ళం. తర్వాత తెలుగు యువత కొద్దిగా యాక్టివ్గా ఉండాలని
యూత్ని ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో అప్పుడు కంపల్సరీ భుజాన్ని వేసుకునేవాళ్ళం. కాన్స్టిట్యున్సీలో యూత్ని ఎంకరేజ్ చేయటం, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయటం, అట్లా స్టార్ట్ చేసుకుని వార్డ్ డివిజన్ అధ్యక్షుడి దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాలు కూడా కొద్దిగా అవగాహన కల్పించుకొని జిల్లా యువత అధ్యక్షుడిగా 2007వ సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు నాకు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా అవ్వడం, జిల్లాలో ఉన్నటువంటి యువతనంతా కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా యూత్ని చేసాం. 2009లో బాబు గారి మ్యాండేట్ పంపించారు, పోటీ చేసాం కానీ అప్పుడు ఓడిపోయాము. అయితే అప్పుడు ఇక దాన్ని ఓటమిని ఒక ఇదిగా తీసుకుని ఆ రోజున ప్రజల దగ్గర ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, ఎందుకంటే గెలిస్తే ప్రపంచాన్ని నేను తెలిసేవాడిని, ఓడిపోవడం వల్ల ప్రపంచం నాకు తెలిసింది. ప్రపంచం అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ స్థితిగతులు ఏంటనేది నేను అవగాహన కల్పించుకొని 5 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రజా సమస్య మీద పోరాడతాం, అట్లాగే వాళ్ళ నుంచి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. మరి బాబు గారు ఇచ్చిన అవకాశం 2014లో మళ్ళీ మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలవడం, ఫస్ట్ టైమే మంత్రి పదవి ఇవ్వడం, ఆ రోజు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, మరి ఎక్సైజ్ మినిస్టర్గా, మరి అలాగే హ్యాండ్లూమ్స్, మళ్ళీ సెకండ్ స్పెల్లో లా డిపార్ట్మెంట్, అదేవిధంగా స్పోర్ట్స్, యూత్, స్కిల్ డెవలప్మెంట్, ఎన్ఆర్ఐ, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మరి అనుహరీతిలో 2019లో ఓడిపోయాం. మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ 2024లో మరి 5 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. 2024లో మరి ఆ సందర్భంలో మమ్మల్ని జైల్లో పెట్టడం కూడా జరిగింది. 54 రోజుల పాటు రాజమండ్రి. అదే అడగబోతున్నాను సార్. అంటే ఎంతో సజావుగా సాగుతున్నటువంటి కొల్లు రవీంద్ర గారి యొక్క రాజకీయ జీవితంలో ఆ 53 రోజులు ఏదైతుందో ఒక చీకటి రోజులు అనుకోవచ్చు. అదే అంతే కూడా అనుభవాలు. ఎందుకంటే ఫస్ట్ మేము ఈ రాష్ట్రంలో శాండ్ విధానంలో అనేక మంది కార్మికులు రోడ్డున పడిపోయారు, అనేక మంది కన్స్ట్రక్షన్ అయిపోయింది, దాదాపు 40 రంగాల్లో ఉన్నారు. దాంట్లో శానిటేషన్ ఉంటుంది, తర్వాత పైప్ లైన్ చేసి భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, వీళ్ళన్నీ కూడా రోడ్డున పడిపోయారు. దానికి సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డున పడిపోయారు. అప్పుడు దీక్ష చేయటం జరిగింది. ఆ సందర్భంలో నన్ను అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే ఇలాంటి దాదాపు 23 కేసులు పెట్టారు. కోవిడ్లో ఎవరో బాధలో ఉంటే వాళ్ళ పలకరించడానికి వెళ్తే, చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ రోజు ఒక కోవిడ్ కేసు కట్టారు నా మీద. అట్లాగే మరి ఒక హత్య కేసు, అక్రమ హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు. నిజంగా అప్పుడు చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని, ప్రజల్ని, మనం ఊరిని డెవలప్ చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తే ఇలా జరిగింది ఏంటని చెప్పి కొంచెం బాధపడ్డాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సపోర్ట్, లోకేష్ గారు ఇచ్చినటువంటి సపోర్టు, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రం అంతా కూడా దాన్ని ఎవరు కూడా నమ్మలే. నేను ఒకటే అనుకున్నాను, నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు, నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు అనుకోవడం, ఇంకా ఆ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి చేసి ఆ పీటలో కూర్చోబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుని, అలాగే బీసీ విభాగాన్ని కూడా నాకు అప్పచెప్పారు. ఆ రోజున రాష్ట్రం అంతా బీసీ వర్గాల్ని ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇవాళ మళ్ళీ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇది ఎప్పటికీ రుణపడి ఉంటాను. చేయాల్సిన లక్ష్యాన్ని, బాధ్యతలోనే దానికోసం ముందుకెళ్తాం. సొంత నియోజకవర్గం మచిలీపట్నం ఏదైతే ఉందో ఒక సామెత ఉంది, ఒక చినుకు పడితే చాలు కోనేరు సెంటర్, అలాగే బస్టాండ్ సెంటర్ మొత్తం కూడా మోకాళ్ళ లోతు నీళ్లలో తడిసిపోతుంది అని. మరి కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యని గత పాలకులు కావచ్చు, లేకపోతే మీకంటే ముందుగా ఉన్నటువంటి అక్కడ శాసనసభ్యులు కావచ్చు, గతంలో మీరు కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నారు ఆల్రెడీ, మరి ఎందుకని ఆ సమస్యను ఇంతవరకు పరిష్కారం చేయలేకపోయారు? అది ఎప్పుడు పరిష్కారానికి నోచుకునే అవకాశం? అదే ప్రధానంగా ఏంటంటే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో నుంచి కూడా నిర్మాణం జరిగింది టౌన్, ఇది ఓల్డ్ సిటీ బాగా. 1864 సంవత్సరంలో ఫస్ట్ మున్సిపాలిటీ, మరి ఇండియా వైడ్గా సెకండ్ మున్సిపాలిటీ, ఆంధ్రాలో ఫస్ట్ మున్సిపాలిటీ. అలాంటిది అప్పుడు అదే ప్యాటర్న్లో నడుస్తూ ఉన్నాయి. డ్రైనేజీ ఎందుకంటే చుట్టూ మాకు సముద్ర తీరం ఉంది, బరాబర్ ఇంచుమించు సముద్ర తీరానికి ఉంటుంది. పోటు వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా ఎదురుతంతా ఉంటుంది. వర్షాలు పడితే ఆ స్ట్రాంగ్ వాటర్ బయట పోవడానికి అవకాశం ఉంటుంది, అప్పుడంతా కూడా నిండిపోతుంది. దానికోసం అప్పుడు
మొత్తం టోటల్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రక్షాళన చేయాలని చెప్పి 100 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చాం. టోటల్ మెయిన్ డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్స్, టోటల్ ఆ వచ్చిన వాటర్ని అంతా కూడా శుద్ధి చేసి సముద్రంలో మళ్ళీ తోడే విధంగా 5 ప్రాంతాల్లో 5 పంప్ సెట్స్ పెట్టి చేయాలని చెప్పి స్టార్ట్ చేసాం. 30% వర్క్ జరిగింది. ఈలోపు దురదృష్టం గవర్నమెంట్ పోయింది, ఆ వర్క్ అలా ఆపేశారు. దాని కానీ చేస్తున్నట్టయితే ఇవాళ నీళ్ళు ఎంత పెద్ద వర్షం పడినా సమస్య ఉండదు. దానికన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే షిల్ట్ తీయాలి. ఆల్రెడీ ఉన్న డ్రైన్లో ప్రతి సంవత్సరం షిల్ట్ తీసి డ్రైన్ క్లీన్ చేస్తే లాగేస్తుంది. అలాంటిది 5 సంవత్సరాలు కాంట్రాక్టర్ బిల్లు పే చేయని కారణంగా అది డ్రైనేజ్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి పే చేయలేదు, షిల్ట్ తీయాల్సినటువంటి డ్రైన్ కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. దానివల్ల ఇప్పుడు చిన్న వర్షం పడినా మేము బోట్లు వేసి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. దాని మీద ఒక ప్రత్యేక ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే మరి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన ఫండ్స్ ఉంటాయి. మరి ఆ రోజున ఇప్పుడు బాలశౌరి గారు కూడా ఆ రోజున వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఆయన కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ మున్సిపాలిటీకి పంపించారు. దీని మీద ఒక కమిటీ పంపిస్తాం, మీరు ప్రపోజల్ పంపించండి అంటే కనీసం మరి శాసనసభ్యుడిగా ఉన్న పేరు నాని గారు టీవీల ముందుకు వచ్చి పెద్ద పెద్ద కవులు చెప్తుంటాడు. ఒక సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ లెటర్ అడిగితే ఇవ్వకుండా ఆయన కూడా ఇబ్బంది పెట్టాడంటే అసలు ఆ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఇవాళ అవకాశాలు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. టోటల్గా వాటర్ సప్లై అమృత్ స్కీమ్లో తెచ్చి వాటర్ సప్లై చేసాం. ఈ డ్రైన్ కూడా కంప్లీట్ పూర్తి చేస్తాం. బందర్ అంటేనే అసలు బందర్ పోర్టు, ఆ ఊరికి ఉన్న ప్రత్యేకత పోర్టు. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి బందర్ పోర్టు నిర్లక్ష్యం అనేది ఎవరి యొక్క పాపానికి అది కారణం? ఖచ్చితంగా పాలకులదే. పాలకులు, రాజకీయ నాయకులు. ఇవాళ ఏది డెవలప్ అవ్వాలన్నా ఇప్పుడు తమిళనాడు ఉంది, ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షం కూడా రాష్ట్రం కోసం పోరాడతారు వాళ్ళు. ఇవాళ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలని ముందుకెళ్తే అపోజిషన్గా ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు వచ్చారు. మా మచిలీపట్నం పోర్టుది మేము వర్క్ స్టార్ట్ చేసాం. శంకుస్థాపన ముందు ఆ రోజున నవయుగ సంస్థ వాళ్ళు పెట్టిన కంపెనీనే మేము కంటిన్యూ చేసాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, జరగల. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి జీవో ఇచ్చాడు, జరగల. రోసీ గారు జరగల. అయితే 2014లో మేము దాని మీద పూర్తిగా ల్యాండ్ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థ పెట్టి దాని నుంచి భూమి సేకరణ చేసుకోవడం, ల్యాండ్ పర్చేస్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని పెట్టుకున్నాం. దాది జరగనివ్వకుండా అడ్డం పడ్డారు. 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అయినా చివరికి దాన్ని కొంతవరకు చేసి వర్క్ స్టార్ట్ చేసాం. కంటిన్యూ చేస్తే సరిపోయేది. ఈ 5 సంవత్సరాలు మేము ఫిబ్రవరి 7వ తారీఖున శంకుస్థాపన చేసాం. అంటే వర్క్ స్టార్ట్ చేసాం, శంకుస్థాపన కాదు, వర్క్ స్టార్ట్ చేసాం. మిషనరీ వచ్చింది, వర్కర్స్ వచ్చారు, వాళ్ళకి కావాల్సిన షెడ్లన్నీ కూడా నవయోగాలు వేశారు. వర్క్ స్టార్ట్ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రివర్స్ టెండర్ అని చెప్పి ఆపేశారు వాళ్ళు. కొన్ని ఆపిన వాళ్ళు ఇమీడియట్గా దాని మీద తీసుకుని 2019లో 2020లోనే వర్క్ స్టార్ట్ చేస్తే 2 ఇయర్స్లో వర్క్ అయిపోయింది. ఇది 2024-23 వరకు వాళ్ళకి గుర్తురాల. 23 ఎండింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పనులు స్టార్ట్ చేస్తానికి చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ ప్రభుత్వం నిబద్ధత ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్లు మార్చేశారు, బర్తులు తగ్గించేశారు, డెప్త్ తగ్గించేశారు. ఎందుకు ఉపయోగపడిన విధంగా వాళ్ళు డిజైన్ చేశారు. ఇప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగపడే విధంగా దానికి కావాల్సినటువంటి ఏ కార్యక్రమాలు చేయాలన్నా త్వరలోనే దాన్ని బాబు గారి దగ్గర రివ్యూ పెట్టి పూర్తి స్థాయిలో 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 2 సంవత్సరాల్లో డెఫినెట్గా మచిలీపట్నంలో పోర్ట్ యాక్టివిటీ జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో దాదాపుగా అందరూ యువ మంత్రులే ఉన్నారు. సో మీరు ఆల్రెడీ సీనియర్ మంత్రులతోనూ మీకు కలిసి పనిచేసిన అనుభవం ఉంది, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీంతోనూ మీకు కలిసి పనిచేస్తున్నారు. సో ఈ 2 టీమ్స్కి ఉన్నటువంటి తేడా ఏంటి? మీకు ఎలా ఉంది కోఆర్డినేషన్? అంటే యువరక్తం కూడా అవసరం. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఫస్ట్ టైం 88 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ ఎమ్మెల్యేలు వచ్చారు. అట్లాగే మంత్రులు కూడా మంత్రివర్గం చూసుకుంటే 17 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం మంత్రులు అయ్యారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రులైన వాళ్ళు 7. అంటే ఇలా ఒక చక్కటి కూర్పు చేస్తారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనతో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరం 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చక్కటి పరిపాలన అందించగల
లీడర్స్ తయారు చేయడం కోసం ఇవాళ ఇది చక్కని టీం తయారు చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా కొత్త ఆలోచనలు వస్తాయి. సీనియర్స్ కూడా అందరూ కూడా సహకరిస్తారు. పెద్దలందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, దానికి కావాల్సినటువంటి వాళ్ళకి సీనియర్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వెంటనే నాకు కూడా 2014లో ఇచ్చారు. తెలుసుకోవాలనే తపన, చేయాలనే బాధ్యత, ఏదో ప్రజలకు చేసి చూపించాలనేది అదే కంటిన్యూ అయింది. అట్లా డెఫినెట్గా కొత్త వాళ్ళకి కూడా మంచి అనుభవం వస్తుంది కదా. దాంట్లో మంచి ఫస్ట్ టైం ఇటువంటి చేయటం ఫస్ట్ టైం. లోకేష్ గారు యూతే, ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి, లాస్ట్ టైం కూడా అలా చేశారు చూసాం. డెఫినెట్గా వీళ్ళు కూడా అందరూ సక్సెస్ అవుతారు. రాజకీయాలు అంటేనే అసలు వివాదాలు లేకుండా రాజకీయాలు ఉండవు అనేది ఒక నానుడు ఉంది. కానీ మీరెలా రాజకీయాల్లో వివాదాలకు దూరంగా, వివాదరహితుడిగా ఎలా కంటిన్యూ అవ్వగలుగుతున్నారు? మీకు అసలు ఎలా కుదురుతుంది? అంటే మాకున్నది ఏకైక లక్ష్యం పార్టీ లైన్లో వెళ్ళాలా, పార్టీని గౌరవించుకుంటూ వెళ్తాం, పార్టీకి కమిట్గా ఉన్న వాళ్ళని వాళ్ళకి సముచిత స్థానం కల్పించుకోవడం, నాయకుడు ఆదేశాలను నడిపించడం, ఈ రెండు మనం చేయగలిగింది. దాంతోపాటు స్థానికంగా, ఎందుకంటే చాలామంది లీడర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏదో రాజకీయాలు చేయడం కోసం నేను రాజకీయాల్లోకి రాలా, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ, తద్వారా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాలని లక్ష్యంతో వచ్చాం. దానివల్లే వివాదాలతో పని లేదు మాకు. సేవా కార్యక్రమాలు అంటే మీరు గుర్తొచ్చింది, ఒక సొంత ఆర్గనైజేషన్ కూడా పెట్టి మీరు చాలా దాని తరఫున కూడా విరివిగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో ఎట్లా మీకు అది ఎలా కంటిన్యూ అవుతుంది? ఫౌండేషన్ అని స్టార్ట్ చేసాం. అంటే మా తల్లిదండ్రుల నుంచి, మాకు ఫస్ట్ నుంచి మామయ్య గారు కూడా అందరం కూడా ఏ అవకాశం ఉన్నంతలో సహాయం చేస్తూ వచ్చేవాళ్ళం. దానికోసం ఒక వేదిక చేసుకోవాలనే ఉద్దేశంతో కొల్లు ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి, దాని ద్వారా స్పర్శ అనే ఒక ప్రోగ్రాం తీసుకుని, స్పర్శ ద్వారా ఎవరైతే మానసికంగా వికలాంగులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పడం. అలాగే ఆ రోజున గవర్నమెంట్ సపోర్ట్తో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి స్టెమ్ సెల్ థెరపీ అని బాంబే తీసుకెళ్ళి అలా కొన్ని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా చేయించడం జరిగింది. తద్వారా కొంత వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తి కావాలని తీసుకొచ్చాం. అలాగే అన్నా క్యాంటీన్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము రన్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ వచ్చిన వెంటనే రద్దు చేశారు. కాబట్టి ఎవరైతే రియల్లీ నీడెడ్ ఉన్నారో వాళ్ళకి ఫుడ్, అట్లాగే కోవిడ్ టైంలో ఇళ్ళ దగ్గర ఉండి వండుకోలేని వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి ఫుడ్ పంపించడం, చదువుకోలేని పిల్లలు ఉంటే వాళ్ళకి చదువులు చెప్పించడం, ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో మరిన్ని సేవలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక బీసీ నేతగా, ఒక బీసీ నాయకుడిగా మీ నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా బీసీలకు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా సరే దగ్గరికి వస్తే చేస్తారు అనేటువంటిది ప్రజల్లో బలంగా ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి మీ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బీసీల పట్ల ఎలాంటి వైఖరితో ఉంటుంది? అసలు ఫస్ట్ గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా బీసీలకి ఒక గుర్తింపు వచ్చింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలుగా, ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, దేవేంద్ర గౌడ్ గారు కానీ, అలాగే మా మామయ్య గారు నడుగురు నరసింహ, ఇలా వాళ్ళందరూ కూడా ఆనాడు బీసీల్లో మంచి లీడర్స్ తయారయ్యారు. అచ్చెన్నాయుడు గారు, ఎర్రనాయుడు గారు, ఇట్లా లీడర్స్ అందరూ తయారయ్యారు. అట్లాగే ఆ రోజు పథకాలన్నీ కూడా ఎక్కువ చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా ప్రోత్సహించడం జరిగింది. ఇవాళ కూడా బీసీలకి లీడర్షిప్ అవ్వడం కోసం మేము 56 సాధికార కమిటీలు ఏర్పాటు చేసి, ఎందుకంటే దాదాపు 142 కులాలు ఉన్నాయి. ఈ 142 కులాలు కనీసం పంచాయతీ ఆఫీసు గడప తొక్కన కులాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా గుర్తించి వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో బాబు గారు చెప్పి స్టేట్ అంతా ఒకసారి వాళ్ళందరితో కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఏం చేస్తే ఆ సామాజిక వర్గాలు అభివృద్ధిలోకి వస్తాయి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా టైంలో మేము ఆ రోజున విదేశీ విద్య, హాస్టల్స్, అలాగే కోచింగ్స్, ఎందుకంటే వాళ్ళని కూడా ఉన్నత విద్యకు తీసుకెళ్ళడానికి ఉన్నత విద్యా స్కీమ్ కింద ఐఏఎస్, ఐపీఎస్ కానీ ఇలాంటి కోచింగ్స్ కూడా ఇచ్చి చేసాం. మరి చాలా ఇంకా వెనుకబడుతూనే ఉంది. చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక వేదిక క్రియేట్ చేసాం, 56 సాధికార కమిటీలు. వాటిని అన్నీ కూడా అవగాహన చేసుకుని ఒక డిక్లరేషన్ ఇచ్చాం. ఏ సామాజిక వర్గాలు ఏం చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు,
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా వాళ్ళని ఎలా తీసుకెళ్లాలని తయారు చేశాం. దాన్ని మొన్ననే ఎలక్షన్స్ ముందు డిక్లరేషన్ కూడా చేశాం. ఆ డిక్లరేషన్ అంతా కూడా ఇవాళ రేపు రాబోయే కాలం బడ్జెట్లో ఏర్పాటు చేసుకుని అవన్నీ కూడా అమలు చేస్తే తప్పకుండా ఒక చైతన్యం వస్తుంది. బీసీలకు అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నది బీసీలు నమ్ముకుని తెలుగుదేశం పార్టీని. ఖచ్చితంగా బీసీలకు రేపు రాబోయే కాలంలో న్యాయం జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగింది. సో దీనికి సంబంధించి అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తూనే ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు మీరు కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మీ ప్రభుత్వం అయితే కూడా అధికారంలోకి వచ్చింది. మరి ఈ గతంలో జరిగినటువంటి కుంభకోణాల గురించి మీరు ఎట్లాంటి విచారణ ఎలా చేపడతారు? దానికి సంబంధించి నిజానిజాలు తీర్చడానికి ఏమైనా కమిటీలు అట్లా వేసేదానికి అవకాశం ఉంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏదైతే కార్పొరేషన్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. బ్రెవరేజ్ కార్పొరేషన్ సంబంధించి కానీ అట్లాగే టోటల్ మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అలాగే డిపార్ట్మెంట్స్ కూడా సపరేట్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందులో చాలా అవినీతి జరిగింది. సొంత బ్రాండ్లు పెట్టి, జే బ్రాండ్లు పెట్టి ప్రజలు ప్రాణాలతో ఆడుకున్నారు, చెలగాటం ఆడుకున్నారు. వేల మంది చనిపోయారు. ఇవన్నీ కూడా లెక్కలో తీస్తూ ఉన్నారు. ఎట్లా వీళ్ళు లూప్ కోసం ఎలా వాడుకున్నారు, వ్యవస్థని మొత్తం స్మాష్ చేశారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండేది. దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేయడం కోసం, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలని వాళ్ళ సామ్రాజ్యానికి ఎక్కడ కూడా అడ్డం రాకుండా ఉండడం కోసం డిపార్ట్మెంట్నే చెలగొట్టేశారు. ఉన్నటువంటి 100% ఎంప్లాయీస్ని 70% తీసుకెళ్ళి సెబ్ అని పెట్టి వాళ్ళందరూ కూడా సెబ్ అంతా కూడా డీజీపీ హ్యాండ్ ఓవర్లో పెట్టేస్తారు. 30% మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ చేస్తారు? ఇవన్నీ ఎక్కడ లెక్క చేస్తారు? దానికోసం ఎందుకంటే వాళ్ళ వ్యాపారానికి అడ్డు రాకూడదు కాబట్టి ఆ రకంగా దాన్ని మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ని టోటల్ కూడా చేయటం, టోటల్ అంతా ఆన్లైన్ మానిటరింగ్ ఉండేది. ఏమీ అంతా మాన్యువల్ చేసుకున్నారు. కంపెనీలు పిచ్చి పిచ్చి కంపెనీలు, పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఆదాయం వనరుగా లక్ష్యంగా వాళ్ళ ఆదాయం, గవర్నమెంట్ ఆదాయం కాదు, వాళ్ళ ఆదాయం లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయట తీసాను. అందుకని త్వరలోనే ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయబోతున్నాను. ఇంకా అక్కడి నుంచి మేము ఎలా ముందుకు వెళ్ళబోతున్నామని అక్కడి నుంచి డెసిషన్ తీసుకుంటాం. ఈ ఒక యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో పేర్ని కిట్టు, ఆ పేర్ని కిట్టు మీద మరి మీ యొక్క గెలుపు అనేది మీరు ఎలా చూస్తారు? పేర్ని కిట్టు కూడా కాదు, వాళ్ళ నానే మెయిన్. ఎందుకంటే అతను ఎన్ని దుర్మార్గాలు చేశారు, దానికి ఇతను కూడా దాంట్లో భాగస్వామి. ఎందుకంటే ఆయన గెలిచిన 5 సంవత్సరాల పెత్తనాలన్నీ ఇతనే చేశాడు. అక్కడ కొన్ని బ్యాచ్లని, గంజాయి బ్యాచ్లని, కొంతమంది రౌడీల్ని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అతను మెయింటైన్ చేసి అణగదొక్కి కేసులు పెట్టించి పోలీసు వాడుకునేవాళ్ళు. కేసులు పెట్టడం, తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, లేదంటే రౌడీజం చేయటం, ఇవన్నీ కూడా 5 ఏళ్ళు చేశారు. వాళ్ళు దోపిడీ విపరీతంగా దోచుకున్నారు. మట్టి, అక్కడ ఉన్నటువంటి అన్ని వనరులన్నీ కూడా దోచుకున్నారు. గోడౌన్స్ కట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇవాళ అందుకనే మాకు ఇంత విజయాన్ని ఇచ్చారు. డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, చేస్తాం కూడా. దాంట్లో మొదటిసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మంత్రి పదవి అనేది మీకు వచ్చింది. అలాగే ఇప్పుడు మరలా మీరు శాసనసభ్యుడిగా మళ్ళీ గెలిచిన తర్వాత కూడా మరలా మంత్రి పదవి వచ్చింది. మరి మీ అధినాయకత్వంతో అంటే చంద్రబాబు నాయుడు గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? చెప్తున్నా కదా, ఆయన అందరినీ ప్రోత్సహిస్తారు. ఆయన ఏది ఆదేశించినా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు పార్టీకి లాయల్గా ఉండాలనేది మా లక్ష్యం. అదే మాకు ముందుగా నడిపిస్తాం. ఇదే అభివృద్ధి మంత్రంతో 2029లో కూడా మరలా అధికారంలోకి రావాలని మీరైతే శ్రమిస్తున్నారు. తప్పకుండా చేయాలి. అంటే ఇవాళ వచ్చిందనే అధికారం వచ్చిందనో లేకపోతే మెజార్టీలో వచ్చిన అనేది కాదు. ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టాలి. ఆ నమ్మకమే 2029లో మమ్మల్ని గెలిపిస్తుంది. ప్రశ్నిద్దాం, సమాజాన్ని మారుద్దాం అనే నినాదంతో మీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మీతో మరి జట్కట్టడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి నినాదం ఎలాంటిది అంటే, ఎవరైనా సరే తప్పు చేస్తే మేము ఒప్పుకోము, అలాగే స్వపక్షంలో అయినా మిత్రపక్షంలో అయినా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా తప్పు చేసినా వదిలేది లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ ప్రకటించున్నారు. దీని పట్ల మీరేం చెప్తారు? డెఫినెట్గా మా లక్ష్యం కూడా అదే కదా. ఏ రోజు మేము తప్పులు చేయలేదు. తప్పులు చేస్తుంటే ఇన్ని ఇబ్బందులు పడేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కట్టిన కేసులో ఏమన్నా న్యాయం ఉందా? ఇప్పుడు దాంట్లో
డిపార్ట్మెంట్ ఉంది, సెక్రటరీస్ ఉంటారు. ఆయన మీద అక్రమంగా ఒక కేసు కట్టి ఆయన అరెస్ట్ చేసి 53 రోజుల పాటు పెట్టడం జరిగింది కదా. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 42-43 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి మీద చిన్న మచ్చ కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉన్నవాడు, తాగువారు. అలాంటిది ఆయన మీద ఒక అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇవాళ ఇప్పుడు ప్రజలు నమ్మారు కాబట్టి ఆ లక్ష్యంతో మేము వాడు వచ్చాం. అవినీతికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ నమ్మకంతోనే వాళ్ళ బాబు గారు ఇద్దరు కలిసి మొత్తం కూడా మానిటర్ చేస్తున్నారు. డెఫినెట్గా కలిసి రేపు ఇప్పుడే కాదు, రాబోయే ఏ ఎన్నికలైనా 29 తర్వాత కూడా నాకు తెలిసి అన్నీ కలిసే ఉంటాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. సో 2009 అరంగేట్రం ఓటమి, 2014 గెలుపు, 2019 మరలా ఓటమి, 2024 గెలుపు. ఓటమి గెలుపు అలా వస్తున్నది. సో మీ రాజకీయంలో ఈ యొక్క ఎత్తు పల్లాలు కావచ్చు, దీని గురించి మీరేం చెప్తారు? 2009లో ఫస్ట్ టైం నాకు అసలు అప్పుడు పోటీ చేయాలని ఆలోచన ఉండలేదు. ఫస్ట్ టైం వచ్చాం. అయితే అప్పటికి ప్రజారాజ్యం ఇవన్నీ కూడా ఎఫెక్ట్లో 2009లో ఓడిపోయాం. 2014లో ఇంటింటి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే 2014లో ఎలా అనేది కొంత అవగాహన వచ్చింది. 2019లో చిన్న పొరపాట్లు అందరినీ నమ్మి అన్నీ చేయడం వల్ల 2019లో ఓడిపోయింది. చాలా తక్కువ మార్చినాయి. దానితో ఆ రోజున జనసేన కూడా సపరేట్గా 19,000 ఓట్లు జనసేనకు వచ్చినాయి. నేను 5,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కొన్ని చిన్న ఇటు వల్ల పోయింది. కానీ ఈసారి 2024 మరి అంటే ప్రజలు అప్పుడు కూడా ఉన్నారు కొన్ని చిన్న దీనివల్లే. ఈసారి 2024లో ప్రజలతోనే ఉన్నాం, ప్రజలే గెలిపించారు. డెవలప్మెంట్ అంటే చూపించారు. 2014 నుంచి 19 దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించాం. అవే ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు కనిపించినాయి, అవే మమ్మల్ని గెలిపించినాయి. రేపు ఈ 2024-29లో మేము చేసే అభివృద్ధి, సంక్షేమం, మరి అక్కడ జరగబోయే కార్యక్రమాలే అందరికీ 29లో గెలుపుకి అవే చూపిస్తాయి. ఎందుకంటే చాలా స్కోప్ ఉంది మచిలీపట్నంకి, డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. పోర్ట్ ఉంది, టూరిజం ఉంది, ఆక్వా ఫీల్డ్ ఉంది, అక్కడ నేషనల్ హైవేస్ ఉన్నాయి రాజధానికి దగ్గర. అక్కడ అలాగే ఇండస్ట్రీస్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, సాల్ట్ ఫ్యాక్టరీస్ కానీ అక్కడ అవన్నీ కూడా. దాంతోపాటు బాలసౌరి గారు కూడా ఎంపీగా వారు కూడా ఉండడం, ఇవాళ కేంద్రంలో కూడా మనం చేయగలిగింది. మొన్ననే మరి భారత్ పెట్రోలియం వాళ్ళు ఒక రిఫైనరీ పెడతానికి కూడా వాళ్ళు కూడా రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అవకాశం ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో మచిలీపట్నానికి అవకాశం ఉంది. ఇలాంటివి అది వస్తే దాదాపు 20-30 వేల మంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇలా 1,00,000 ఎంప్లాయ్మెంట్ పెరగాలని లక్ష్యంతో అక్కడ రేపు రాబోయే కాలంలో ఈ 5 సంవత్సరాల్లో అవకాశాలు ఉన్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని బంధ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించుకుంటాం. అదే మాకు రేపు గెలుపుకి పునాది కాబోదని భావిస్తాను. సో ఒక యువ రాజకీయ నాయకుడిగా మీరైతే రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో యువత పాత్ర ఎలా ఉండాలంటారు? అలాగే మీరు యువతకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? యూత్కి కూడా చెప్తాను కదా, చైతన్యం కావాలా. ఇదివరకు ఏంటంటే సమాజం పట్ల వాళ్ళకి కొంత అవగాహన ఉండేది. ఇవాళ అది సమాజం పట్ల పోయింది. కులాలు, మతాలు, డబ్బులు ఇవన్నీ వచ్చేసాయి. అది కాదు మనకి కావాల్సింది. కులాలని అవన్నీ పక్కన పెట్టాలి. ఎవరు మనకి మేలు చేయగలరు, ఎవరు చేయగలరు అనే దాని మీదే ఆలోచించాలి. ఇవాళ కొంత ఆలోచన వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. దాన్ని కంటిన్యూ చేయాలని యువతను కోరుతా ఉన్నాను. దానికోసం మేము కూడా ఏంటంటే చాలా అవకాశాలు ఉన్నాయి యూత్కి. గతంలో మేము కూడా యూత్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం నేను యువ కెరటాలని ప్రోగ్రాం పెట్టి యూత్ అందరినీ 2 రోజుల పాటు కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రాం చేసేవాళ్ళం. అలాంటివి చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు కావాలి, మోటివేషన్స్ కావాలి. ఇవన్నీ కూడా చేసుకుంటే యూత్ని ఒక చక్కటి మార్గంలో నడిపించగలిగిన వాళ్ళు అవుతాం. మరి ఆ రకంగా వారందరూ కూడా రాజకీయాల పట్ల కూడా అవగాహన కల్పించుకోవాలి, న్యూస్ ఫాలో అవ్వాలి. అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తే దేశానికి మంచి పట్టుకొమ్మలుగా యువత మిగులుతారు. సార్, చివరగా మీ సొంత నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశంతోనే నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు మంత్రి అయినా. వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, నాకు కష్టాల్లో తోడుగా ఉన్నారు. నాకు విజయం వచ్చినప్పుడు అది వాళ్ళ విజయంగా వాళ్ళు భావించారు. ఇది నా విజయం కాదు, వాళ్ళ విజయమే.
ఇవాళ చేయాలనే తపంతో వచ్చాం. బందర్ కోసం పుట్టాం, బందర్లోనే పుట్టాం, పెరుగుతాం, ఆ మట్టిలోనే కలిసిపోతాం. ఉన్న కాలంలో మా ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని లక్ష్యంతో వచ్చాం. కాబట్టి రేపు జరిగిపోయే ప్రతి కార్యక్రమంలో అందరం భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నా. రేపు వచ్చే అభివృద్ధి మనది, మంచి భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చేద్దామని, అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని, కుల మతాలకు అతీతంగా ముందుకెళ్దామని తెలియజేస్తాం. చాలా ధన్యవాదాలు సార్. మీకు చాలా మీ యొక్క విలువైన సమయాన్ని అయితే మాకైతే అప్పగించారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.